ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు. నేనేమి సాధించానో మిమ్మల్ని ఏమి సాధించాలని నేను మీ అందరికీ రోజు మెసేజెస్, వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు సమయం అయింది. మొదటి నుండి ఫస్ట్ యూఎస్డిటీ ఉంది ఈ పేజీలో పైన, తర్వాత ఎక్స్ఆర్పి, తర్వాత డాగీ, తర్వాత పాలిగాన్ మ్యాటిక్, తర్వాత ఏఆర్బి ఆర్బిటేరియం, తర్వాత షిబాయిను, తర్వాత టాన్ ఒక వెబ్సైటు, నెక్స్ట్ సుయి ఒక వెబ్సైటు. అంటే సుయి, టాన్ ఈ రెండు మళ్ళీ లాస్ట్లో కూడా ఉంటాయి. ఇంకొక అవి ఒక్కొక్కటి 2 వెబ్సైట్స్లో మనం చేస్తున్నాం. అలాగే లైట్ కాయిన్, తర్వాత ట్రంప్ కాయిన్, తర్వాత సొలానా కాయిన్, తర్వాత ట్రాన్ కాయిన్. ట్రాన్ కూడా మనం రెండిట్లో చేస్తున్నాం. అలాగే బిఎన్బి కూడా రెండిట్లో చేస్తున్నాం. ఈ విధంగా మొత్తం 17 రకాలు. ఆ బిఎన్బి తర్వాత మళ్ళీ ట్రాన్ ఉంది, తర్వాత బిఎన్బి ఉంది, తర్వాత సుయి కాయిన్ ఉంది, తర్వాత టాన్ ఉంది, TON టాన్. ఓకేనా? ఈ 17 రకాలు చేస్తున్నాం. వీటిల్లో నేనేం సాధించాను, మీరందరూ ఎలా సాధించాలి, ముందుకెళ్ళాలి, ఆనందంగా మీ అందరికీ ఏం ఉపయోగం ఉంటుందని నేను కోరుకుంటున్నాను అనేది చూడండి. నేను ఒక్కడినే సింగిల్గా ఎప్పుడంటే పోయిన నెల, అంటే ఇది సెప్టెంబర్ కదా, అక్టోబర్ కదా, ఆగస్టు 28 నేను స్టార్ట్ చేశానండి. మన గ్రూప్లో చూపించాను ఆల్రెడీ. అంటే ఇప్పుడు మొన్న 28కి నెల నిండింది. మళ్ళీ ఇప్పుడు ఈరోజు 7వ తేదీ కదా, అంటే కరెక్ట్గా 40 రోజుల్లో నేనేం సాధించాను. టాన్ కాయిన్ చూడండి. టాన్ కాయిన్లో ఇది 2వ వెబ్సైట్ అండి, రీసెంట్గా మనం టేకప్ చేసింది. ఇందులో 2 లెవెల్స్ అచీవ్ చేశాను. 2 లెవెల్స్ దాటుకొని వచ్చాను. అందరికీ వచ్చేది 75,000 పాయింట్లు, నాకు 2,50,000 పాయింట్లు వస్తున్నాయి. నెక్స్ట్ లెవెల్కి కూడా వెళ్ళడానికి 75% నేను ఈ లెవెల్ కూడా క్రాస్ చేశాను. ఇంకా 25% చేస్తే నెక్స్ట్ నాకు ఒక గంటకు వచ్చే పాయింట్స్ 5 లక్షల పాయింట్లు వస్తాయి. ఓకే, ఈ 5 లక్షల పాయింట్ల యొక్క విలువ ఎంత చూపిస్తా చూడండి. ఇది చాలా విలువైన వీడియో. సోది అనుకొని ఎవరు పక్కకి వెళ్తారో వాళ్ళు ఎంతో నష్టపోయినట్టే, వాళ్ళ లైఫ్లో అదృష్టాన్ని చేజార్చుకున్నట్టే. ఓకే, ఇప్పుడు మనం 5 లక్షల పాయింట్లు అనుకున్నాం. 5 లక్షల పాయింట్కి ముందు ఎన్ని సున్నాలు ఉన్నాయి? నెక్స్ట్ నేను రీచ్ అవ్వబోతున్న లెవెల్ 0.0005 అండి. ఓకే, నెక్స్ట్ లెవెల్ 0.0005 ఇంటూ రోజుకి 24 గంటలు చేసుకోవచ్చు. కంపెనీ వాడు నాకు ఎంత ఇస్తాడనేది ఇంటూ 30 రోజులు నాకు 35 కాయిన్ వస్తుంది. అంటే 36% ఒక కాయిన్లో 0.36 అంటే 35 కాయిన్ వస్తుంది. కానీ నేను అస్సలు మిస్ కాకుండా ఒక 16 సార్లు ఖచ్చితంగా చేయగలను. కాబట్టి 0.000 ఇంటూ 16 సార్లు ఖచ్చితంగా చేస్తాం మనం. 0005 కదా, ఇంటూ 16 అంటే 0.008 పక్కాగా నాకు ప్రతిరోజు వచ్చే అవకాశం ఉంది. దాన్ని మనం ఇంటూ చేస్తాం. ఇంటూ 30 రోజులు చూసుకోండి. 0.24 అంటే 25 కాయిన్ వస్తుంది నాకు. ఇది నెలకి 25 కాయిన్ ఎంత ఇది 200 చూపిస్తా మీకు. రేట్ తక్కువదని చెప్పి మళ్ళీ అమ్మటే క్లోజ్ చేయగాకండి. అంత తొందర పడద్దు మిత్రులారా. 10 రూపాయలు 50 రూపాయలకి మనం ఎంతో బేరాలు ఆడుతుంటాం. కానీ ఇక్కడ రూపాయి కలిపి లక్షలు కోట్లు సంపాదించే అద్భుతమైన మార్గం మనకు వచ్చింది ఊరకనే. దీని పేరు TON టాన్ కాయిన్ అండి. ఇది టాన్ ప్రైజ్ INR ద్వారా ఎంత ఉంది చూసుకోండి. 252 రూపాయలు ఉంది. ఇది ఎక్కడైతే స్క్రోల్ చేసాపానో ఆ ఫస్ట్ లైన్లో చూసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ 252 రూపాయలలో 4వ వంతు అంటే 4 ఆరులు 60 రూపాయలు వస్తుంది. ఓకే, అన్నిటికన్నా తక్కువ వచ్చేది ఇదే. ఇది 2వ వెబ్సైట్ అండి. రీసెంట్గా మీకు తెలుసు కదా, ఒక 4 రోజుల క్రితమే కదా ఈ వెబ్సైట్ మనం మైనింగ్ చేస్తుంది.
ఇదే టాన్లో మనం గతంలో నుంచి చేస్తున్న వెబ్సైట్లో నేను ఎంత దూరం వెళ్ళాను అనేది ఇక్కడ కనపడుతుంది మీకు. ఇదే టాన్ కాయిన్లో గతం నుంచి నేను ఇదివరకు అది నెల రోజులుగా నేను కష్టపడి ఏం సాధించాను. ఇప్పుడు ఇది వచ్చేసి 4 రోజుల క్రితమేగా, వారం క్రితం మాత్రమే ఇది మీ అందరి దృష్టికి తీసుకొచ్చింది. దాంట్లో ఇందులో 3వ లెవెల్ నేను ఏదైతే ఇప్పుడు 0005 రాబోతుంది అని అన్నానో అది వాడు ఈ పాత టాన్ సైట్లో 0006 ఇస్తాడు. 6 ఇస్తున్నాడు ఆల్రెడీ మనకి. ఓకేనా? అంటే ఇందాక చెప్పుకున్న లెవెల్ని ఆల్రెడీ రీచ్ అయ్యి ఉన్నాం మనము. ఇందులోనేమో రీచ్ అవ్వబోతున్నాం ఈ కొత్త దాంట్లో. ఓకేనా? రెండిట్లో కలిపి 120 రూపీస్. ఓకేనా? అర్థమైంది. నెక్స్ట్ సుయి SUI, ఇది కూడా సేమ్ ఒక 20-30 రూపీస్ వేరియేషన్లో అదే రేట్ ఉంటుందండి. ఇది కూడా ఇందులో నేనేం చేశాను, ఇందులో కూడా సేమ్ 2 లెవెల్స్ కంప్లీట్ చేశాను. 3వ లెవెల్కి వెళ్తున్నాను. 3వ లెవెల్ అయితే 27% అయింది, కానీ ఈజీగా నేను ఈ లెవెల్ని అధిగమిస్తాను. ఓకే, ఈ వారంలోనే నేను అధిగమిస్తాను. ఓకే, దీన్ని బట్టి చూసుకోండి. ఇది కూడా మనకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాం, అంటే 0005కి వెళ్తున్నాం. ఒక సుయి కాయిన్ ఎంత ఉంది? ఓకేనా? ఒక సుయి కాయిన్ SUI, సుయి ప్రైస్ INR. ఒక కాయిన్ 323 రూపాయలు ఉందండి. అంటే ఇందాక మన టాన్ కాయిన్ 250 రూపాయలు, ఇది 323 రూపాయలు. ఇదిగోండి, స్క్రోల్ చేసి ఆపాను. ఆ ఫస్ట్ లైన్లో ఉన్నది పేమెంట్, అక్కడ రాశాడు. అది 320 రూపాయలు. అంటే మనకి దీంట్లో కూడా అందులో వస్తున్నంతే వస్తుంది. సేమ్ 3వ లెవెల్ రీచ్ అయిపోతున్నాము. ఇందులో కూడా ఈ పాత సుయిలో ఇది కొత్త సుయి కాయిన్ కదా సైటు, పాత సుయి సైట్. ఇది పాత సైట్ అండి. ఇది ఈ వీడియోని చాలా విలువగా ఎంతోమంది చూస్తారని నాకు తెలుసు. ఆల్రెడీ మన ఛానల్ని 460 మంది పైగా హార్డ్ కోర్ ఫాలోవర్స్, అంటే జెన్యూన్ ఫాలోవర్స్ ఆల్రెడీ మన నవరత్నాల్లో ఏదో ఒక దాంట్లో కాదు, ఏయో ఒక 4-5 ఇట్లో లీస్ట్ కొంతమంది 17 రకాలు చేస్తున్నారు. ఇంట్లో ఉన్న ఫోన్లన్నిటితో కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగా ట్రస్టెడ్గా నమ్మి చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్న ఇది 3 లెవెల్స్ చూసుకోండి. ఇది కూడా 0008 ఇస్తున్నాడు దీనికి సుయి కాయిన్. ఇందాక మనకి దానికి 0005 అండి. ఇక్కడ పాత సుయి సైట్లో 0008 ఇస్తున్నాడు. 0008 అంటే ఇప్పుడు లెక్క చూపిస్తాను మీకు. 0.1008 ఇంటూ 16 సార్లు కదా రోజుకి. లీస్ట్ ఖచ్చితంగా చేయగలుగుతాం, ఎవరైనా చేయగలరు 16 సార్లు. ఇంటూ 30 రోజులు చూసుకోండి. మనం తక్కువ వేస్తేనే 38% చేయగలుగుతాం. ఒక కాయిన్లో 38% వస్తుంది. కాయిన్ అంతా చెప్పుకుంది 323 రూపాయలు. ఇందాక రేటు చూపించా కదా. 320లో 30 అంటే 100 రూపాయల దాకా దీంట్లో వస్తుంది నెలకి. ఇదే లెవెల్లో మనం కొత్త సుయిలో కూడా వెళ్తున్నాం. అంటే ఇదొక 100, అదొక 100, 200. ఇందాక 2 కలిపితే 120, 320 రూపాయలు. ఓకే, 320 అంకె గుర్తుపెట్టుకోండి, నేను మర్చిపోతానేమో. ఒకవేళ మళ్ళీ ఏదైనా పొరపాటుగా అంకె మారి చెప్పినా మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పడం తప్ప అయి ఉండొచ్చు, అంటే నేను ఇక్కడ మళ్ళీ నోట్ చేయట్లేదు కాబట్టి కొన్ని ఒకవేళ ఒక అక్షరం ఏదైనా తేడా వచ్చినా అది పొరపాటుగానే కానీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు అనేది మీరు గుర్తించాలి. వీడియోని 1-2 సార్లు చూడండి. నా యొక్క ఇంటెన్సిటీ, నేను ఎందుకు ఇంత తపన పడుతున్నాను అనేది, దీని విలువ ఇప్పుడు తెలియబోతుంది. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో తక్కువ అమౌంట్లు ఏమి నేను ఓపెన్ చేసింది, ఇప్పుడు అసలుది నేను ఎక్కువ ఎర్న్ చేస్తున్న కాయిన్ గురించి చూపిస్తా. ట్రాన్, TRON, ట్రాన్, TRX అని కూడా అంటాం మనం దాన్ని. ట్రాన్ కాయిన్ ప్రస్తుతం యొక్క సైట్ ఇది 2వ సైట్ అన్నమాట ఇది. ఇందులో కూడా ఈ 2వ సైట్లో 2nd లెవెల్
అంటే ఫస్ట్ లెవెలే, సెకండ్ లెవెల్ కూడా కాదు, ఫస్ట్ లెవెలే 65% ముందుకెళ్ళాను. సెకండ్ లెవెల్ ఖచ్చితంగా రీచ్ అవుతాం కాబట్టి సెకండ్ లెవెల్ అమౌంట్ ఎంత వస్తుంది అనేది ఒకసారి చూసుకోండి. ఏలే సింపుల్, మీకు అందరికీ అర్థమైపోతుంది. సెకండ్ లెవెల్లో మనకు వచ్చేది 0.0 10,000 10,000 పాయింట్స్ వస్తాయి. ఓకే, 10,000 పాయింట్స్ మనకి ఈ TRXలో వస్తాయి. 0.010 ఓకే, ఇంటూ 16 సార్లు రోజుకి, ఇంటూ 30 రోజులు. ఓకే, 4.8 ఓకేనా, 4.8. ఇదంతా కూడా కేవలం మీరందరూ నా క్రింద చేరినందుకు వస్తున్న బెనిఫిట్ కాదు, నేను చూపిస్తుంది. అది గుర్తించండి. ఇదంతా నేను కష్టపడి గేమ్స్ ఆడి లెవెల్స్ అచీవ్ చేయడం వల్ల సాధించిందే. మళ్ళీ మీ ద్వారా వచ్చేది గంటకి మీరు చేస్తే వచ్చే ఆ ఎర్నింగ్ సపరేట్, అది దానికి దీనికి సంబంధం లేదు. ఇది నేను కష్టపడి లెవెల్స్ గెలుచుకుంటూ వెళ్ళాను, సాధించాను. మీరు చేయగలరు. సాధించడం చాలా ఈజీ. గురి పెట్టాలి, మనసు పెట్టి చేస్తే ఏదైనా సాధ్యమే. ఓకేనా, మనిషి కనిపెట్టి ఒక మనిషి ఇవన్నీ తయారు చేసి ఒక మనిషి మీ అందరికీ వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పి ఇంత దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని యూజ్ చేసుకోలేకపోతే అది మనుషులకి సాధ్యం కాదు అని మీరు అనుకోవడం ఇంకా సరైన నిర్ణయం కాదని నా యొక్క ఉద్దేశం. మనిషి తయారు చేసిన విషయాన్ని మనిషి ఉపయోగించుకోలేకుండా ఎలా ఉంటాడు చెప్పండి? ఖచ్చితంగా మీరు అందరూ సాధించగలుగుతారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. మీరు కూడా విశ్వసించండి, ఖచ్చితంగా అడుగులు ముందుకు వేయండి. నెక్స్ట్, ఇప్పుడు మనం ట్రాన్లో, ఇది కొత్త వెబ్సైట్ అండి, పాత ట్రాన్ వెబ్సైట్ ఇప్పుడు ఓపెన్ చేశారు చూడండి. మనకు ఎంత వస్తుంది తెలుసుగా మీకు? పాత ట్రాన్లో మనకి గంటకి ఇదిగో ఇది నాకు ఎక్కువ ఎర్నింగ్ ప్రజెంట్ వస్తున్నది. 1 2 3 4 5 లెవెల్స్ నేను అచీవ్ చేశాను. నాకు ప్రజెంట్ 0.25 రైట్ మార్క్ ఉంది కదా గోల్డ్ ఎదురుగా, 0.25 వస్తుంది. అంటే 25 కాయిన్ గంటకు వస్తుంది. అలాగా నాకు 16 సార్లు లీస్ట్గా వేసుకున్నా కానీ, లీస్ట్ అంటే 24 అవర్స్ ఇస్తాడు కానీ 16 సార్లు తీసుకున్న 0.25 ఇంటూ 16 ఎంత చూసుకోండి, 4 కాయిన్స్ వస్తాయి. ఇంటూ 30 రోజులు 120 కాయిన్లు వస్తాయి. ఒక్కొక్క కాయిన్ 30 రూపాయలు ప్రజెంట్ వాల్యూ, ₹1 అటు ఇటుగా, ఇంటూ 30, ఒక్కోటి 30 రూపాయలు కదా, అంటే 3,600 రూపాయలు నాకు దీంట్లో గ్యారంటీ మనీ. ఇంకా అది వద్దన్నా వచ్చి పడతా ఉంటాయి. మనం జస్ట్ టచ్ చేస్తే చాలు 16 సార్లు రోజుకి లీస్ట్గా. అది కూడా ఇంకా ఎక్కువ సార్లే నేను టచ్ చేస్తాను, ఇంకా ఎక్కువ సార్లే నేను తీసుకుంటున్నాను. మీ అందరికీ సౌకర్యంగా ఉండడానికి 1/3 అంటే 3 భాగాలు చేసి ఒక సమయాన్ని 3 8 24లో 24 గంటలని ఒక 8 గంటలు నిద్రకి లేదా కాలకృత్యాలకి వదిలేసిన 16 సార్లు ఈజీగా గంటకు ఒకసారి క్లైమ్ చేసుకునే ఈజీ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. బాధ్యతగా తపనబడి చేస్తే 20 సార్లు ఈజీగా క్లైమ్ చేయొచ్చు, లేదా 18 సార్లు ఈజీగా చేయొచ్చు. కానీ నేను చెప్తుంది కేవలం 16 సార్లు, చాలా సులభం. ఓకే, ఆల్రెడీ మనం అది సాధించి చూపించాం. ఇంతకుముందు స్టార్టింగ్లోనే మీకు అందరికీ చూపించా. గంటకి మెసేజెస్ పెట్టా. ఫస్ట్లో నెల రోజుల క్రితం 19 సార్లు మైనింగ్ మెసేజెస్ పెట్టాను. నేను చేసి చూపించాను మీ అందరికీ. కానీ ప్రతిరోజు మెసేజ్లు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. కొంతమంది జాయిన్ అవ్వని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కూడా వెళ్తున్నాయి నా మెసేజ్లు అనే ఉద్దేశంతో కొంచెం తగ్గించాను. గంటకి పెట్టకుండా గుర్తు చేస్తున్నా, గంటకి నొక్కండి అని అప్పుడప్పుడు. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు 3,600 ఇందాక నెలకు వచ్చేది ఏది ట్రాన్లో. ఇందాక మనం పాత ట్రాన్ కాయిన్, ఓకే, పాత దాంట్లో 3,600 వస్తున్నాయి. ఇప్పుడు లెక్కేసాను, క్యాలిక్యులేటర్ మీకు చూపించాను. అలాగే కొత్త ట్రాన్ కాయిన్లో మనకు ఆల్రెడీ 4.8 కాయిన్స్, అంటే 5 కాయిన్లు, 5 3 15, ₹150 నెలకి. అదొక 150. అంతకుముందు చెప్పుకున్న సుయి, అలాగే సుయిలో మనకి
కొత్త పాత ఈ రెండిట్లో కలిపి సుయిలో 200 చెప్పుకున్నాం, 200 రూపాయలు. అలాగే టాన్లో కొత్త పాత ఈ రెండిట్లో కూడా ఒక 120 రూపాయలు చెప్పుకున్నాం. 120, ఒక 200, 320, ఒక ఇప్పుడు ఈ కొత్త ట్రాన్లో 320, ఒక 150, ఎంత 300, 470 ప్లస్ ఇప్పుడు 3600. ఇది ట్రాన్ చూపించా కదా, ట్రాను పాతది, గంటకి 25 కాయిన్ వస్తుంది కదా. 3600, ఒక 470, 4070 రూపాయలండి. ఓకే, 4070 రూపాయలు. నెక్స్ట్ బిఎన్బి. ఓకేనా, ఈ 2 రోజుల నుంచి బాగా మీ అందరికీ బిఎన్బి గురించి పోస్టులు పెడుతూ ఉన్నా కదా. ఇది బిఎన్బి కొత్త సైట్ అండి నాది. బిఎన్బిలో కొత్త సైట్లో ఒక్క లెవెల్ కూడా, అంటే ఫస్ట్ లెవెల్ ఆటోమేటిక్గా వాడు మనకి ఇస్తాడు కదా, అలాగా అందులోనే ఉన్నాను. సెకండ్ లెవెల్కి ఇంకా నేను రాలేదు. జస్ట్ 16% మాత్రమే నేను లెవెల్ ముందుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు దీంట్లో మీకు ఒకసారి చూపిస్తాను. ఇందులో ఓకే దీంట్లో మనకు ఎంత వస్తుంది, 80 పాయింట్స్ వస్తున్నాయి. కానీ ఇందులో నేను ఎక్కడ దాకా వెళ్ళగలనని మీ అందరికీ చెప్తున్నానంటే పక్కాగా ఇప్పుడు ఒక్కొక్క లెవెల్ నుంచి లెవెల్కి ఎంత ఇస్తాడు, టార్గెట్ 10 రెట్లు అధికంగా ఇస్తాడు. ఇప్పుడు దీనికి 0.008 ఇస్తున్నాడు. నెక్స్ట్ ఏమైందంటే 0.08 ఇస్తాడు టార్గెట్ నెక్స్ట్ లెవెల్కి. ఆ తర్వాత లెవెల్కి 0.8 ఇస్తాడు. అంటే ఈజీగా నేను 0.8 లెవెల్ని మాత్రం ఈజీగా రీచ్ అవుతాను. అంటే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ కూడా నేను రీచ్ అవుతాను అనే కాన్ఫిడెన్స్తో నేను ఉన్నాను. థర్డ్ లెవెల్ అంటే ఇక్కడ 8 రీచ్ అవ్వగానే మనం సెకండ్ లెవెల్కి వెళ్తాము. 0.008కి వస్తే ఆ తర్వాత లెవెల్కి, అంటే థర్డ్ లెవెల్కి వెళ్ళాలంటే 0.08కి వెళ్తే థర్డ్ లెవెల్కి వెళ్తాము. ఫోర్త్ లెవెల్కి వెళ్ళాలంటే 0.8 చేస్తే ఫోర్త్ లెవెల్కి వెళ్తాం. ఫోర్త్ లెవెల్ అంటే ఇప్పుడు స్టోన్లో ఉన్నాం 1, ఐరన్ 2వ లెవెలు, బ్రాంజ్ 3వ లెవెలు, సిల్వర్ 4వ లెవెల్. సిల్వర్ లెవెల్ ఖచ్చితంగా నేను రీచ్ అవుతానని 100% చెప్తున్నాను. ఆల్రెడీ నేను గోల్డ్ లెవెల్ రీచ్ అయ్యా మన బిఎన్బిలో, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్. అంటే ఇది బిఎన్బి కొత్త సైట్ అండి. బిఎన్బి సిల్వర్ లెవెల్ అనేది చాలా ఈజీగా నేను వెళ్ళిపోతా. ఒక 1 వీక్ లేదా 10 డేస్లో వెళ్ళిపోతా. అంటే ఆ విధంగా ఎంత వస్తుంది అనేది చూసుకోండి. సిల్వర్లో 0.50960 అండి. ఓకేనా, 0.50960 చూపిస్తా. 0.50960 ఇంటూ 16 సార్లు రోజు ఇంటూ 30 రోజులు. ఓకేనా, ఎంత వచ్చింది? 0.0046 వచ్చిందండి. 8 కూడా ఉంది, అది వదిలేద్దాం. 0.0046. ఓకే, అసలు ఎంతో చూద్దాం. అదెంతో 0.00406. ఓకే, ఇది అంటే రోజుకి నెల రోజులకి బిఎన్బిలో ఇందులో ఈ కొత్త సైట్లో 500 రూపాయలు, 479 రూపాయలు వస్తాయి. ఇందాక మనం చెప్పుకున్నది 4070 రూపాయలు. 4070, ఇది ఒక 470, 4940 ప్లస్ 90, 79 కదా. సరే, ఓకే, 4900, 5000 రూపాయలండి. ఇదిగో ఎందుకు క్యాలిక్యులేటర్ వేద్దాం. ఇది వచ్చేసి ఇప్పుడు మనం 479 రూపాయలు కదా. 479 ప్లస్ ఇందాక 4070 రూపాయలు. 400. ఓకే, ఎందుకు మళ్ళీ ఫ్రెష్గా వేస్తా. ఫస్ట్ టాన్లో మనకి 120 రూపాయలు అనుకున్నాం, కొత్తది పాతది కలిపి. ప్లస్ సుయిలో 200 అనుకున్నాం, కొత్తది పాతది కలిపి. తర్వాత టాను, సుయి, తర్వాత ట్రాన్, TRON, ట్రాను అంటే TRX అని కూడా అంటారు. ఈ ట్రాన్ అనేది
కొత్త దాంట్లో 4.8 అనుకున్నాం, అంటే 5 కాయిన్లు 5 3 15 150 రూపాయలు ప్లస్ 150 ప్లస్ మనకి ట్రాన్లో పాత సైట్లో గంటకి 25 కాయిన్ వస్తుంది అనుకున్నాం కదా. 16 సార్లు లెక్కేసుకుని మనం ఏం చెప్పుకున్నాం, 4 కాయిన్లు వస్తాయి రోజుకి. అలాగా మొత్తం 120 కాయిన్లు వస్తాయి నెలకి. 120 × 3 30 రూపాయల లెక్కన 3600. ఎస్ కరెక్ట్. ప్లస్ ఇప్పుడు చెప్పుకున్న ఇది ఈ బిఎన్బి 479. సారీ, ఓకే కరెక్ట్. 400 అంటే 4549 రూపాయలండి ఇప్పటికీ మీకు చూపించింది. ఇప్పుడు వస్తుంది, ఇంకా వస్తుంది, చూపిస్తా. నెక్స్ట్ బిఎన్బి ఇది పాత బిఎన్బి అండి. ఇందులోనే మనం బాగా రికార్డు సాధించాం. ఇందులో కూడా మనం గోల్డ్ లెవెల్ సాధించాం. ఆల్రెడీ ట్రాన్లో ఏదైతే కష్టపడి సాధించామో అదే లెవెల్ ఇందులో కూడా. దానికన్నా ఎక్కువ లెవెల్ ఏం కాదు. లెవెల్ ఎక్కువ కాకపోయినా బిఎన్బిలో ఈ స్థాయికి రావడం అనేది చాలా గొప్ప విషయం. మీరందరూ ఒక్కొక్క లెవెల్ రీచ్ అవుతున్నప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే, ఇందులో గోల్డ్లో మనకి 0.403750 ఎంత వస్తుందనేది కూడా నేను ఇక్కడ సైట్లో మీకు ఓపెన్ చేసి చూపించాను ఇందాక. ఇప్పుడు చూపిస్తాను. బిఎన్బి వచ్చేసి 403750. ఇది ఇప్పుడు ప్రెజెంట్ మొన్న మనం చూసినప్పుడు 3.90 పైసలు, అంటే 3 రూపాయలు 90 పైసలు వస్తుంది గంటకి. ఇప్పుడు రేటు పెరిగింది కదా ఈ 2 రోజుల్లో, 4.42 అంటే 4.5 రూపాయలు వస్తుంది ఒక గంటకి. ఓకే, 4.42 ఇంటూ 16 సార్లే వేద్దామండి. 16 నాలుగు ఎంత? 10 నాలుగు 40, 6 నాలుగు 24, 40 20 64 ఒక 16 అర్ధాలు 8 రూపాయలు. 64 ఒక 8 70 రూపాయలు వేసుకో. 2 రూపాయలు కూడా పక్కన పెట్టు, ఎందుకంటే ఇక్కడ 42 కదా, మనం 50 పైసా వేస్తున్నాం కదా. ఓకే, 70 రూపాయలు వచ్చింది రోజుకి. ఓకే, ఇది ఇలా ఓన్లీ నాకు వచ్చేది, నాకు ఈ లెవెల్స్ ద్వారా ఇస్తున్నది రోజుకి 70 రూపాయలు. అలాగే 30 రోజులకి 3 ఏళ్ళు 21 అంటే 2100 రూపాయలు. ఓకేనా, ప్లస్ 2100. ఓకేనా, ప్లస్ ఇంకా ఏమొస్తుంది మనకి? ఈ నెల రోజుల్లో నేను కష్టపడి 40 రోజుల్లో సాధించిన విషయాలే చెప్తున్నా. ఇవన్నీ జెన్యూన్, మీ కళ్ళ ముందు జరుగుతున్న విషయాలే, ఎక్కడ మాయ లేదు, మోసం లేదు. మనకి ట్రంప్ కాయిన్, అదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నాడు కదా, ఆ ట్రంప్ కాయిన్లో మనకేమొస్తుంది చూడండి. ట్రంప్ కాయిన్లో మనం 2వ లెవెల్ అచీవ్ చేసేసాము. 3వ లెవెల్కి కూడా ఎంత దూరంలో ఉన్నాం? 53%, సగం దాటేసాం. వాస్తవంగా 20 కాయిన్సే, 10 కాయిన్స్ దాటేసాం. ఆ 10 కూడా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇది లెక్కేసుకుంటే 3rd లెవెల్ చూసుకుంటే మనం 0006 అండి, 0.0006. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇక్కడ కొడదాం, ట్రంప్ కాయిన్ ఇక్కడ ఓపెన్ చేస్తా సైటు. TRUMP ట్రంప్ అనమాట. TRUM ట్రంప్ కాయిన్. ప్రస్తుతం ఒక కాయిన్ 700 రూపాయలు ఉందండి, 704 రూపాయలు. స్క్రోల్ చేసి ఆపుతుంది, గమనించండి. చూసారా, INR ఈజ్ ట్రంప్ కాయిన్ 704 రూపాయలు. అంటే దీంట్లో మనకు ఎంత ఇస్తున్నాడు? మనకిస్తుంది ట్రంప్ 0006 ఇస్తాడు. నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం కాబట్టి 0006 అంటే 0006. దీని అమౌంట్ గుర్తుపెట్టుకోండి, 6650 రూపాయలని గుర్తుపెట్టుకోండి. ఇదిగో స్క్రీన్ షాట్ తీస్తాను. 0.0006 ఇంటూ 16 సార్లు ఇంటూ 30 రోజులు. ఓకే,
ఎంత వచ్చింది? 0.288 అంటే 30% వచ్చిందండి కాయిన్ దాదాపుగా. 30% అంటే 700లో 30% అంటే 3 ఏళ్ళు 21 అంటే 210 రూపాయలు. 10 రూపాయలు తీసేద్దాం, 200 రూపాయలే అనుకుందాం. ఇందాక అమౌంట్ ఎంత మనం అనుకుంది? 200 ప్లస్ 6000. ఇందాకటి స్క్రీన్ షాట్ తీసానుగా, 6649. ఓకే, 6649 ప్లస్ 200, 6850 రూపాయలండి. నెక్స్ట్ ట్రంప్ది అయిపోతే తర్వాత లైట్ కాయిన్ అండి. లైట్ కాయిన్లో మనకి ఇందులో కూడా చాలా కష్టపడి చాలా దూరం ప్రయాణం చేశాను చూడండి. అంటే తక్కువ సమయంలోనే ఇవన్నీ కూడా నేను 40 రోజుల్లో సాధించిన ఘనత. మీరు 6 నెలల్లో సాధించండి కష్టపడి. ఈ 40 రోజుల్లో నేను చేసిన కృషి, ఇన్నిటి మీద చేసిన ఈ కృషిని మీరు 6 నెలల్లో చేయండి. లేదు మీరు బాగా బిజీ, సంవత్సరంలో చేయండి. ఆ సంవత్సరం తర్వాత నుంచి మీ రిటర్న్స్ ఇలానే బెనిఫిట్ ప్రతి నెల హ్యాపీగా ఈ డబ్బులు వస్తాయి కదా మీకు. చూడండి, ఇందులో కూడా గోల్డ్ లెవెల్ అచీవ్ చేశాను. 12,500 పాయింట్లు మనకి గంటకి ఇస్తున్నాడు. ఇక్కడ లైట్ కాయిన్ అండి దీని పేరు. ఈ లైట్ కాయిన్ కూడా ఇక్కడ సెర్చ్లో చూపిస్తాను మీకు. లైట్ కాయిన్ ఎంత జీరోస్ చూసుకో, 0.000125, 0.000125 అండి. అంటే రూపాయి 1.32 పైసలు. రేటు పెరిగింది కావాలా, అదే 10,568. ఓకే, మనకి గంటకి ఇస్తున్నాడండి. ఇలాగా 16 సార్లు ఇస్తాడు కదా. క్యాలిక్యులేటర్లో చూద్దాం. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, 6,850. ఇది కూడా స్క్రీన్ షాట్ తీశాను. ఇప్పుడు 0.000125 ఇంటూ 16 సార్లు ఇంటూ 30 రోజులు 0.06 మనకిచ్చారు. ఓకేనా, 0.06 ఎంత అనేది ఇక్కడే చూసుకోండి. 06 దాని విలువ ఎంత? 634 రూపాయలండి. లైట్ కాయిన్ మనకు అంత వస్తుంది. 634. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, 634 ప్లస్ ఇందాక ఇచ్చుకున్నది ఏంటిది, మన స్క్రీన్ షాట్ తీసాం కదా ఇందాకటిది. ఇది 6,849. 634 ప్లస్ 6,849. ఓకే, 7,500, 7,483 రూపాయలు. ఓకేనా, 7,483. ఏది లైట్ కాయిన్ కలిపేసాం. నెక్స్ట్ ఇకపోతే ఈ ఫస్ట్ లైన్ అయిపోయింది. అది కింద నుంచి చూసుకోండి. ఈ కోకోమిట్ ఉన్న లైన్, అందులో ఆ లైన్ అయిపోయింది. మన నవరత్నాలు 2. నెక్స్ట్ లైన్ అయిపోయింది. తర్వాత ఇక పైనుంచి రెండో లైన్లో శిబా ఇను ఉంది ఫస్ట్లో. అది ఈ శిబా ఇనులో మనకేమొస్తుంది? శిబా ఇనులో నాకు ప్రస్తుతం 100 పాయింట్లు వస్తున్నాయి, గంటకి 100 కాయిన్లు వస్తున్నాయి. నెక్స్ట్ లెవెల్కి కూడా నేను దగ్గరకు వచ్చాను. ఖచ్చితంగా ఈజీగా వెళ్ళిపోతాను ఇందులో. ఈ లెవెల్ మాత్రం, ఈ లెవెల్ అధిగమిస్తే నాకు 200 పాయింట్లు, 200 కాయిన్లు వస్తాయి ఒక గంటకి. 200 ఇంటూ 16 అంటే 16 ఏళ్ళు 32, 3,200. 3,200 ఇంటూ 30 రోజుల పాటు. ఓకే, 33 90,000, 3 రెళ్ళు 6 అంటే 96,000 కాయిన్లు వస్తాయండి ఒక నెల రోజులకి. అది కూడా ఈజీగా 16 సార్లకే మనం లెక్కేస్తున్నాం. ఓకే, 96,000 కాయిన్లు అంటే శిబా ఇను ప్రైజ్ వచ్చేసి ప్రజెంటు శిబా ఇను ప్రైజ్ శిబా ఇను ప్రైజ్ వచ్చేసి 0.00112 అండి. ఒక కాయిన్ వాల్యూ చెప్పింది వాడు.
1,00,000 కాయిన్లు వచ్చేసి ఇవన్నీ ఎందుకు 100 రూపాయలండి. ఒకటి 1.2 యూఎస్డిటీ దాకా ఉంటుంది. ఇది ఒక్కోసారి 1.1 యూఎస్డిటీ ఉంటుంది. 1,00,000 కాయిన్లు 100 రూపాయలు దాని విలువ. ఈజీగా అదొక 100 కలుపుకుంటే ఇదంతా సాధ్యమయ్యే పని, సాధ్యం కాని పని కాదు. ఆల్రెడీ అమల్లోకి తీసుకొచ్చేసాను దాదాపుగా. మీరు అన్నీ చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ నేను ఇందాక బిఎన్బి ఆల్రెడీ చాలా వస్తున్నదే చూపించా, ట్రాన్లో వస్తున్నదే చూపించా, ఎక్స్ట్రా ఏమైలా. ఆల్రెడీ మిగతా లెవెల్స్ 75, 25, 55 దాటినయే. చాలా ఈజీ లెవెల్స్ మాత్రమే. నేను నెక్స్ట్ లెవెల్ ఇది అని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు 7,483 ప్లస్ 100 రూపాయలు 7,583 షిబా ఇనుది కలిపారు. నెక్స్ట్ ఇక పై లైన్ ఉందండి. ఈ ఫస్ట్ లైన్, ఇది క్యాలిక్యులేటర్ కింద ఉన్న ఫస్ట్ లైన్. ఈ లైన్లో ఇటు నుంచే వద్దాం, వెనక నుంచే ఏఆర్బి టోకెన్. ఏఆర్బిలో మనకేమొస్తుంది ప్రజెంట్ చూసుకోండి. మీకు గుర్తుంది కదా, ఏఆర్బి టోకెన్ విత్డ్రా కూడా చేసి చూపించాను మీ అందరికీ. ఓకే, ఏఆర్బి టోకెన్లో 3వ లెవెల్లో ఉన్నాం మనం. స్టోను, ఐరను, బ్రౌంజ్లో ఉన్నాం. నెక్స్ట్ లెవెల్కి కూడా ఆల్రెడీ 40% వెళ్ళిపోయాం. ఈ నెక్స్ట్ లెవెల్ ఈజీగా వెళ్ళిపోతాం. సిల్వర్ లెవెల్ గ్యారంటీగా మనం అందుకుంటున్నాం. 0.024 అండి. 0.024 ఇది గుర్తుపెట్టుకోండి. 7,583 స్క్రీన్ షాట్ తీశాను. ఓకే, 0.024 అండి. ఇది ఇక్కడే చూపించా కదా, చూసుకోండి. సిల్వర్ లెవెల్ నెక్స్ట్ది రాబోతున్నాం, వచ్చేస్తాం. ఓకే, 0.024 ఇంటూ 16. ఓకేనా, 16 సార్లే వేస్తున్నా. ఇంటూ 30 రోజులు 11.50, 11.5 కాయిన్ వస్తుందండి. ఒక కాయిన్ ఎంత చూపిస్తా మీకు, లైవ్లోనే చూపిస్తా. అనుమానం పెనుభూతం, నమ్మకం లేకపోతే ఇంత చూపించినా నమ్మకం వాళ్ళు ఏం చేయలేము ఇంకా వాళ్ళని. ఏఆర్బి, ఇదిగో ఆర్బిటేరియం ప్రైజ్ ఐఎన్ఆర్. ఒక కాయిన్ స్క్రోల్ చేసి ఆపాను చూడండి. ఒక కాయిన్ 39.77 ఐఎన్ఆర్ చూపించాడు. చూసారా, 40 రూపాయలు ఉంది ఒక కాయిన్. మనకు ఎన్ని కాయిన్లు వస్తున్నాయి? 11.52. ఓకేనా, 10 కాయిన్లు అంటే 400. ఆ ఎక్స్ట్రా 1.5 కాయిన్ 50 రూపాయలు వేసుకున్నా కానీ 450 రూపాయలు వస్తున్నాయి మనకి. ఓకేనా, కాయిన్ 40 రూపాయలు కాబట్టి 450. ఇందాక ఎంత వేసాము అమౌంట్? ఇందాక మనం వేసింది 7,583. ఇప్పుడు 450 కలపాలి. 7,583 ప్లస్ 450, 8,033. ఓకేనా, ఇదేమి ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్సే ఇది. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా సాక్ష్యాలు. అది తర్వాత నెక్స్ట్ ఆర్బిటేరియం పని అయిపోయింది. నెక్స్ట్ పాలిగాన్ మ్యాటిక్ అండి. వీడికి సొంత బ్లాక్ చైన్ ఉంది. ఓకే, పాలిగాన్ మ్యాటిక్ చూపిస్తున్నా. మర్చిపోయా ఇందాక లైన్లో సొలానా గురించి చెప్పడం మిస్ అయ్యాము. సొలానా కాయిన్ చెప్పుకోకుండానే మనం పైకి వచ్చాం. కావాలంటే మీరు వీడియోలో మొత్తం వీడియో మొత్తం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సొలానా రేట్ ఇంకా మనం యాడ్ చేయలేదు, అది కింద ఉంది, అది యాడ్ చేద్దాం. ఇప్పుడు పాలిగాన్ మ్యాటిక్ అయ్యాక దాన్ని కూడా బయటికి తీద్దాం. ఓకే, పాలిగాన్ మ్యాటిక్లో మనం ప్రజెంటు సిల్వర్ లెవెల్ దాటి గోల్డ్కి వెళ్తున్నామండి. చూసుకోండి, ఆపాను ఇక్కడ, ఆపా స్క్రోల్. సిల్వర్ లెవెల్ దాటి గోల్డ్కి వెళ్తున్నాం. కానీ గోల్డ్కి వెళ్ళాలంటే 5,000 కాయిన్లు టార్గెట్ ఇచ్చాడు. నేను ప్రజెంట్ 616 కాయిన్లు టార్గెట్ రీచ్ అయ్యి ఉన్నాను. ఓకేనా, ఇంకా 4,400 కాయిన్లు టర్న్ ఓవర్ చేయాలి అంటే గేమ్స్ ఆడి. ఓకే, అసలు ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు మనకి గంటకి చూసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ సిల్వర్లో ఉన్నందుకు 0.006 ఇస్తున్నాడు. నెక్స్ట్ 0.025 ఇస్తాడు. నేను అది రీచ్ అవుతాను, కానీ దాని గురించి అది చెప్పను మీకు. సిల్వర్ లెవెల్ ప్రజెంట్ ఇస్తున్నదే లెక్కేస్తా. ఎందుకంటే
టార్గెట్ ఎక్కువ ఉంది కదా, ఇందాక నుంచి చాలా తక్కువ టార్గెట్స్ కాబట్టి ఆల్రెడీ చాలా దూరం ప్రయాణం చేసి ఉన్నాం కాబట్టి 25%, 50% లెవెల్స్. ఇప్పుడు ఇది 10% ఉన్నాం కాబట్టి ఇది నేను యాడ్ చేయట్లేదు, ఆల్రెడీ మనకు వస్తున్నదే పెడుతున్నాను. చూసుకోండి, 0.006 అండి. ఓకేనా, దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీస్తున్నా. తర్వాత 0.006 ఇంటూ 16 సార్లు ఇంటూ 30 రోజులు 2.88. ఓకే, పాలిగాన్ మ్యాటిక్ ఇది ఒక్కోటి 20 రూపాయలు దాకా ఉంటుందండి కాయిన్. పాలిగాన్ మ్యాటిక్ అనేది పాలిగాన్ మ్యాటిక్ ఆపాను చూసుకోండి. 21 రూపాయి 59 పైసలు. ఓకే, 20 అనుకోండి, 20 రూపాయలు వేద్దాం. 20 లెక్కలు చూసుకుంటే నీకు ఎన్ని కాయిన్లు వస్తున్నాయి? 2.88 అంటే 2.9%. అంటే 3 కాయిన్లు 3 20 60 రూపాయలండి. ఓకేనా, ఇందాక మనం ఎంత వేసాం ఇక్కడ అమౌంట్ స్క్రీన్ షాట్ తీసాంగా, 60 రూపాయలు. ఎంత ఈ స్క్రీన్ షాట్? ఇది 8,033 ఒక 60. ఓకే, 8,033 ప్లస్ 60 ఇది 8,093 అండి. 8,093 రూపాయలు. నెక్స్ట్ ఇంకా మనం పాలిగాన్ తర్వాత డాగీ కాయిన్. ఇది బాగా వైరల్ అయిన కాయిన్. ఇది క్రిప్టో గురించి తెలిసిన వాళ్ళందరికీ షిబాయిను ఒకటి, పాలిగాన్ మ్యాటిక్ ఒకటి, డాగీ కాయిన్ ఒకటి ఎప్పటి నుంచో వింటూనే ఉంటారు చాలామంది. క్రిప్టోలో జాయిన్ అయిన ప్రతివారు అవి ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయడం, అమ్ముకోవడం, కొద్దిగా లాభం వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ పొందే ఉంటారు వీటి మీద చాలామంది. ఓకే, డాగీ కాయిన్ కూడా దాదాపు 19 రూపాయలు అలానే ఉంటుంది, 20 రూపాయలు. ఇప్పుడు డాగీ కాయిన్లో మనకేం వస్తుందనే చూపిస్తాను. డాగీ కాయిన్లో చూసుకోండి, ఇందులో కూడా సిల్వర్ లెవెల్ గెలిచేసాం మనం, చూసారా. నెక్స్ట్ గోల్డ్కి వెళ్తున్నామండి. గోల్డ్కి వెళ్ళాలి అంటే మీకు ఎంత దూరం ప్రయాణం చేయాలనేది చూడండి. ఇక్కడ 30% అయిపోయింది. 3,000 కాయిన్లు నేను టర్న్ ఓవర్ చేశాను. నెక్స్ట్ ఇంకొక 7,000 కాయిన్లు మనం టర్న్ ఓవర్ చేయాలి. అది కూడా ఈజీగా చేస్తాము, కానీ నేను అది చెప్పను మీకు. కేవలం ఇప్పుడు మనకు వస్తున్నదే లెక్కేద్దాం. మనం సిల్వర్లో 0.015 వస్తుందండి మనకి, అదే చూసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం అది 8,093 రూపాయలు కదా, అది 8,093. ఇది ఒక స్క్రీన్ షాట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు డాగీ కాయిన్ వచ్చేసి ఎంత పవర్ మనకు వస్తుంది? 0.015 సిల్వర్లో ఉన్నాం కాబట్టి 0.015 ఇంటూ 16 సార్లు ఇంటూ 30 రోజులు 7.2 వస్తుంది. ఒక కాయిన్ ఎంత చూసుకోండి. ఒక కాయిన్ వచ్చేసి డాగీ DOGI డాగీ కాయిన్ DOGI. ఓకే, డాగీ కాయిన్ ప్రజెంట్ 23 రూపాయలు ఉందండి, చూసారా. డాగీ కాయిన్ ప్రైజ్ ఇన్ ఐ అన్నారు. ప్రజెంట్ ఒక కాయిన్ 23 రూపాయల 32 పైసలు ఉంది. మనకి 7 కాయిన్ల ఎంత వస్తుంది లెక్క వేస్తే 7.2 వస్తుంది. ఇక్కడ వేసుకో, 7.2 కాయిన్స్ ఎంత? 167 రూపాయలండి. 167కి ఇందాకటి దానికి ఇది కలపాలి కదా. ఇందాక ఎంత? 8,093. ఓకేనా, 8,000 ఇది ఇందాకటి స్క్రీన్ షాట్. 8,093 8,093 ప్లస్ ఇది ఎంత వచ్చింది? ఇక్కడ డాగీలో మనకి 167 ప్లస్ 167 8,260. ఓకేనా, 8,260. తర్వాత డాగీ అయిపోయాక XRPకి వస్తున్నా. XRP అనేది చాలా ఫేమస్ కాయిన్ అండి. రేటు $3 లోపే ఉంటుంది ఉండటానికి, కానీ దీనికి దీని ఏమంటారంటే క్యాపిటల్ ఎక్కువ. దీనికి దాదాపు బిట్ కాయిన్ క్యాపిటల్ ఉంటుంది అన్నమాట దీని రేంజ్. అందుకనే ఎప్పుడైనా ఒక క్రిప్టో అసెట్ కానీ ఏదైనా ఒక మీటింగ్ కానీ జరిగితే ఏ కాయిన్ గురించి డిస్కషన్ పెట్టినా పెట్టకపోయినా బిట్ కాయిన్, సొలానా,
అలాగే లైట్ కాయిన్ కూడా ఉండదు, అంతగా టాక్ ఎక్కువగా ఉండదు, దాని గురించి ఎక్కువగా డిస్కస్ అనేది జరగకపోవచ్చు. కానీ బిట్ కాయిన్, సొలానా, అలాగే బిఎన్బి, అలాగే ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్ఆర్పి గురించి డిస్కషన్ ఉంటుంది. ఎక్స్ఆర్పి అనేది అంత ఫేమస్ కాయిన్. ఓకే, ఎక్స్ఆర్పి చూసుకో ఎంత వస్తుంది మనకి. ఎక్స్ఆర్పిలో ప్రజెంటు ఐరన్ లెవెల్ నుంచి బ్రాంజ్కి, అంటే 2వ లెవెల్ నుంచి 3వ లెవెల్కి వెళ్తున్నాము. 52% కంప్లీట్ చేసాం. అది ఈజీగా నేను ఇది కంప్లీట్ చేస్తాను. కాబట్టి ఇప్పుడు మనకి 2nd లెవెల్లో ఉన్నాం. 3rd లెవెల్ గ్యారెంటీ. ఓకే, 4th లెవెల్ కూడా వెళ్తాను. కానీ ఇప్పుడు మనం ఏదైతే రుచి చూస్తున్నాం, ఏదైతే వెంటనే రుచి చూడబోతున్నాం ఒక వారం 10 రోజుల్లో, అంతవరకే చెప్తున్నా. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఇది కాన్ఫిడెన్స్ మాత్రమే. పక్కా ప్రూఫ్లతో సహా చూపిస్తున్నా. ఓకేనా. ఇందులో బ్రాంజ్లో 0.002 అండి. ఓకే, ఇది స్క్రీన్ షాట్ ఒకసారి తీసుకొని ఇందాకేసిన లెక్క. ఇది 0.002 ఇందులో ఎక్స్ఆర్పిలో. ఓకేనా. ఇంటూ 16 సార్లు ఇంటూ 30 రోజులు 96, 0.96 అంటే ఒక కాయిన్ వస్తుందండి మనకి ఎక్స్ఆర్పి అనేది. ఒక ఎక్స్ఆర్పి కాయిన్ నెల రోజులకు వస్తుంది నాకు. ఎంత కాయిన్ చూద్దాం. ఓకే, ఎక్స్ఆర్పి ప్రైస్ ఐఎన్ఆర్ ఎంత ఉంది? 262 రూపాయలు ఉంది ఒక కాయిన్. మనకి 0.96, 250 రూపాయలు మనకి కళ్ళు మూసుకొని ఇస్తున్నారు. ఇదిగో 0.96 కదా, ఇదిగో 251 రూపాయి 73 పైసలు మనకు వస్తుంది. 250 రూపాయలు ప్లస్ ఇందాకటిది ఎంత స్క్రీన్ షాట్ తీసాంగా, ఇందాకటిది ఇది 8,260 ఒక వేస్తా 8,260 ప్లస్ ఇదొక 8,260 ప్లస్ ఇక్కడ మనం ఎక్స్ఆర్పిలో యాడ్ చేయాల్సింది 251 రూపాయి. 250 8,510. ఓకే, 8,510. తర్వాత యూఎస్డిటి ఏదైతే అమెరికా యూఎస్డిటి డాలర్ అనేది అంటుందో అవే ఒరిజినల్ యూఎస్డిటి. ఓకేనా. ఆ యూఎస్డిటీలు ఏంటి మనం అందులో ఎంత కష్టపడ్డాం, ఏం సాధించాం చూపిస్తాను. యూఎస్డిటీలు ఇప్పటికి 1,530 యూఎస్డిటీలు నేను టర్న్ ఓవర్ చేశా. గేమ్స్ ఆడి 5,000 రీచ్ అయితే నెక్స్ట్ ఆ గోల్డ్ లెవెల్ రీచ్ అవుతా. ఈజీగా నేను గోల్డ్ లెవెల్కి వెళ్తా. కానీ సిల్వర్ లెవెల్లో ఇప్పుడు మనం ఉన్నాం కదా, అంతే వేస్తాం లెక్క. ఎక్కువ వద్దు. మిమ్మల్ని ఎవరిని అపోహలకు గురి చేసేవాడిని కాదు. నేను ఏదైనా ఇంత నమ్మకంగా ఇంత జెన్యున్గా ఎవడు చెప్పడు. ఎందుకంటే ఇక్కడ తక్కువ పర్సెంట్ వచ్చాం. ఇక్కడ మనం వచ్చింది 30%. ఇందాక నుంచి నేను 50%, 40% వేసాను. 30%గా అయినా ఏం పర్లేదు, ఇది కూడా వేయచ్చు. కానీ ఇది ఆపుతున్నా. సిల్వర్ వరకే చెప్తాను మీకు. ఆల్రెడీ మనకు వస్తున్నదే చెప్తాను. సిల్వర్ ప్రకారం మనకి 0.0072. ఓకేనా. ఇది స్క్రీన్ షాట్ తీద్దాం. 0.0072 ఇంటూ 16 సార్లు మాత్రమే. 24 సార్లు వాడిస్తాడు. మనం తీసుకోవచ్చు హ్యాపీగా. కానీ మనం నిద్రపోతాం, మాకు పనులు ఉంటాయి, ఏంది నొక్కోవడం. చాలా ఇబ్బందిగా ఉంటారు మన వాళ్ళు పాపం. అదే నేను చెప్పే కదా మొన్న, ఉర్లగడ్డలు, ఉల్లిపాయలు, టమోటాలు 10 రూపాయలు తక్కువ, 50 రూపాయలు తక్కువ అంటే క్యూల్లో ఉంటాం. ఒక బాధ్యతగా అదొక పెద్ద పనిలాగా సంచులు పట్టుకొని ఎండల్లో తిరుగుతాం. కానీ ఇది ఇంట్లో కూర్చొని మన పనులు మనం చేసుకుంటూ మధ్యలో గంటకోసారి ఒక టచ్ చేయటమే, జస్ట్ టచ్. యాడ్ కూడా రాదు. దీనికి టైం ఉండదండి, చాలా బిజీ మన వాళ్ళు. ఇప్పుడు చూడండి 0.0072 కదా. దేంట్లో ఏంటిది ఇది? మన యూఎస్డిటీ. దీంట్లో 16 సార్లు వస్తుంది ఇది. ఇంటూ 30 రోజులు 3.45 అంటే 3.5 యూఎస్డిటీ వస్తుంది మనకి. ఎప్పటికీ నెల రోజులకి ఈ స్పీడ్ అయితే, ఇప్పుడున్న స్పీడ్ ప్రకారం. ఓకే, నెల రోజులకు వచ్చేది 3.5 యూఎస్డిటీ అంటే ఒక యూఎస్డిటీ 90 రూపాయలు అందరికీ తెలుసు. ఓకేనా. 90 రూపాయల లెక్కన 3.5 యూఎస్డిటీ అంటే 3 9 27 270
ఎందుకు ఈక్వల్ టు కొట్టి ఇంటూ 90 కొడదాం. 90 311 రూపాయలు చూసారుగా. 311 రూపాయలు. ఇందాక స్క్రీన్ షాట్ తీసామనుకుంటా, అంతకుముందు బ్యాలెన్స్, అంతకుముందు ఇది. ఓకే, 8510. ఇదొక 311 ఈక్వల్ టు కొట్టి ప్లస్ 8500 అంతేనా 10 8821 అండి. ఇంతోటికి 8821. ఏది యూఎస్డిటీ కూడా కలిపాం. సొలానా కలపలేదు, ఇందాక ఒకసారి గుర్తు చేశా, సొలానా మర్చిపోయాము అని. ఆ సొలానా ఇప్పుడు ఓపెన్ చేశాం. ఓకేనా, ఇదే లాస్ట్. సొలానా వచ్చేసి మనకి ప్రజెంట్ 37% వచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు సిల్వర్ అయిపోయి గోల్డ్కి వెళ్తున్నా. ఈ వెళ్ళే దారిలో నేను 37% రీచ్ అయ్యాను. కానీ తర్వాతది టార్గెట్, పెద్ద టార్గెట్లు కదా ఇవన్నీ, ఎక్కువ లెవెల్కి వెళ్తున్నాం కదా, అందుకని దీన్ని లెక్కేయండి నేను. ఓన్లీ సిల్వర్లో ఇప్పుడు మనకి ఇస్తున్నదే లెక్కేస్తా. ఓకేనా, ఇప్పుడు మనకి సిల్వర్లో ఏమి ఇస్తున్నాడు? 04015 ఇస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఇది స్క్రీన్ షాట్ తీద్దాం. ముందు 8820 ఉంది కదా, అది స్క్రీన్ షాట్ తీశాను. తర్వాత మళ్ళీ ఇది లెక్కేద్దాం. 0.000 4 సున్నాలండి. 4015 ఇంటూ 16 సార్లేనండి, 24 సార్లు కాదు. ఇంటూ 30 రోజులండి. 0.0072 అండి. ఓకేనా, అది ఎంత, దాని విలువ ఎంత చూద్దాం. సొలానాలో సోలానా 0.0072 చూసుకోండి ఒకసారి, మీకు మళ్ళీ చూపిస్తున్నా. ఓకేనా, అది ఇది నెల రోజులకు వస్తుంది ఇప్పుడున్న స్పీడ్ ప్రకారం. 145 రూపాయలేనండి. ఓకే, 145 రూపాయలు. ఈ 145కి మనం ఇందాక స్క్రీన్ షాట్ చూసుకోవాలి. ఇప్పుడు ఇందాక తీసింది 8821. ఓకేనా, ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది వచ్చేసి 145. 145 ప్లస్ 8, ఇది ఇందాక స్క్రీన్ షాట్ వచ్చేసి 8821. 8821 8966 రూపాయలు. ఓకే, 8966 రూపాయలు అంటే 9034 రూపాయలు తక్కువ. ఓకేనా, 9000 రూపాయలు నెలకి. ఇవి ఎలా వస్తాయ్యా అంటే జస్ట్ 16 సార్లు రోజుకి నా బాధ్యతగా నేను టచ్ చేస్తే వచ్చేస్తాయి. ఓకేనా, ఇదంతా ఇది అడిషనల్ బెనిఫిట్. మనం ఎన్నాళ్ళ నుంచి అదే ఇంటర్లింక్ అని, పై నెట్వర్క్ అని ఇవన్నీ చేసుకుంటున్నాం కదా, ఎన్నో రకాలు చేసుకుంటున్నాం హ్యాపీగా. ఆల్రెడీ పై నెట్వర్క్ రిలీజ్ అయింది, ఇంటర్లింక్ రిలీజ్ అవుతుంది, అందులో గూగుల్ వాడి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఓకేనా, అవి కాక మనం ఎన్నో కాయిన్లు చేస్తున్నాం ఆల్రెడీ. ఏంటి, మిరా నెట్వర్క్ అని, రాబిట్ అని, అలాగే ఓమ్ అని, రావన్ అని, తర్వాత క్యూబిట్ అని, యునిచ్చి, బిట్ పిక్సెల్, సిద్రా, రూబీ, బీ కాయిన్, బీ నెట్వర్క్, బిఎన్పి, టోకు, టిక్కు. చూడండి ఎన్ని రకాలు మనం చేస్తున్నాము. ఇవన్నిటి సంగతి పక్కన పెట్టి ఈ మధ్య నెల రోజుల నుండి కొత్త ప్రాజెక్టులు టేకప్ చేసి ఈ 17 రకాల్లో మనకి ప్రజెంట్ ఎంత వస్తుంది? 8966 రూపాయలు వస్తున్నాయి. అంటే 9000 రూపాయలు ఈ 40 రోజులు నేను ఒక్కడిని కష్టపడి సాధించాను. మీరు ఒక సంవత్సరంలో, 6 నెలలు కూడా కాదు, సంవత్సరం 12 నెలల్లో ఎందుకు సాధించలేరు? ఆలోచించండి. ఇందులో సగం సాధించిన ఒక సంవత్సరం కష్టపడి, అంటే ఇదేమి ఇంకా మీ పనులు మానుకోమని కష్టపడమన్నామా? లేదే. నెలకి 9000 రూపాయలు అదనంగా వస్తున్నాయి. ఇది ఎన్నాళ్ళు వస్తాయి అంటే క్రిప్టోనే నెక్స్ట్ కరెన్సీ, ఫ్యూచర్ కరెన్సీ అంటే క్రిప్టోయేనండి.
అది నమ్మండి, తెలుసుకోండి. క్రిప్టో కరెన్సీ యొక్క విలువ ఏంటనేది తెలుసుకోండి. అప్పుడే మీరందరూ సక్సెస్ అవుతారని తెలియజేస్తున్నాను. ఓకేనా? ఇదే వీడియోలో కొసమెరుపుగా నేను ఎండింగ్లో ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. బిట్కాయిన్ అనేది చాలామంది జాయిన్ అయ్యి ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో. నా కింద కూడా దాదాపు ఒక 2000 మంది దాకా 1000 మంది దాకా జాయిన్ అయ్యి ఉన్నారు. వీళ్ళందరూ చేసుకోవడం వల్ల టైం టు టైం నేను కూడా కొన్ని పవర్స్ కొనుక్కున్నాను. ఇందులో కొనుక్కోవడం వల్ల నాకు వస్తున్నాయి. అందరినీ కొనుక్కోమని నేను ఎప్పుడూ చెప్పను, ఎవడిష్టం వాడిది. కానీ మ్యాక్సిమం నేను చెప్పేది ఒక్కటే, క్రిప్టోని నమ్మి డబ్బులు పెట్టద్దు. డబ్బులు పెట్టుబడి పెట్టద్దు. ఫ్రీగా వచ్చేదే తీసుకోండి. ఇప్పుడు నేను 17 రకాలు చూపించాను, అన్నీ ఫ్రీగా వచ్చాయేగా. నాకు అట్లనే ఇందులో కూడా ఫ్రీగా నాకు దాదాపు బిట్కాయిన్లో రోజు నాకు వచ్చేది చూసుకోండి, డేట్ వైజ్గా మీకు అన్నీ కనపడతాయి. నాకు అన్నీ 0.40 26 లేదా 27 నాకు ప్రతిరోజు వస్తుందండి. ఓకేనా? 0.40 26 బిట్కాయిన్ వస్తుంది. 25 వేద్దాం, 27 28 కూడా వస్తుంది. ఒక్కోసారి 25 వేస్తాం. ఓకేనా? బీటీసీ ప్రైజ్ ఐఎన్ఆర్ ఎంత మనకు వస్తుంది? 0.1234 చూసుకోండి. ఇక్కడ మీకు ప్రతిరోజు డేట్ వైజ్గా నాకు వచ్చిందంతా ఇక్కడ ఉంటానే ఉంది లెక్క. చూశారు కదా, 26 27 25 ఎక్కడ 26కు తగ్గట్ల 28 ఒకరోజే. చూసుకోండి, ఆగస్ట్ 21 ఆగస్ట్ 22 ప్రతిరోజు నాకు వస్తూనే ఉంటుంది ఇట్లాగా. ఓకేనా? నేను కష్టపడి దీనికి ఎంతో హార్డ్ వర్క్ చేసి 1000 మంది దాకా చేర్చుకున్నాను. నేను పవర్స్ కొన్ని కొనుక్కున్నాను. సరే, దీంట్లో 0.40 తర్వాత మనకి 25 వేస్తున్నా, 27 28 కూడా వేయట్లా, 25. దాని విలువ రోజుకి 274 రూపాయలు విలువ వస్తుంది. 274 ఇంటూ ఇక్కడ చూసుకోండి, ఇది వచ్చేసి మనం ఇందాక 9000 8966 చెప్పాం కదా. ఇది ఒకటి పక్కన పెట్టు. తర్వాత ఇందులో 274 ఇంటూ ఒక రోజుకు వచ్చేది అమౌంట్ ఇది ఇంటూ 30 రోజులు 8220. ఓకేనా? ఇప్పుడు మనకు వస్తుంది ఎంత? 8220 ఒక ఆల్రెడీ ఇంతకుముందు తీసిన స్క్రీన్ షాటు 8966 ప్లస్ 8966 మొత్తం ఎంత? 17186. ఈ డబ్బు ఎవడు దొంగలు కూడా దోచుకుపోవాలన్నా కుదరదు, మనకు రాకుండా ఎవడు ఆపలేడు. ఇవి వస్తూనే ఉంటాయి. క్రిప్టో సామ్రాజ్యం ఉన్నన్నాళ్ళు వస్తాయి. ఇదే క్రిప్టో సామ్రాజ్యమే నెక్స్ట్ భవిష్యత్తు యొక్క ఫ్యూచర్ కరెన్సీ. ఇప్పుడు ఆల్రెడీ చలామణిలో ఉన్న కరెన్సీ. ఓకేనా? అన్నీ తెలుసుకోండి హ్యాపీగా. ఇక రాబోయే రోజుల్లో గూగుల్ పే, ఫోన్పే ఎలా ఉన్నదో ఈ విధంగానే ఇక నుంచి నెక్స్ట్ అన్ని దేశాల్లో కూడా సెంట్రల్ అంటే యూనివర్సల్ కరెన్సీ పేమెంట్ మెథడ్సే ఉంటాయి. ఓకేనా? అది గుర్తించండి, తెలుసుకోండి. అందరూ ఈ క్రిప్టో కరెన్సీలపై అవగాహన పెంచుకొని ఈజీగా ఇప్పుడు నేను 40 రోజుల్లో కష్టపడి సాధించిన విషయాలు మీరు 1 సంవత్సరం పాటు కష్టపడి పార్ట్ టైంగా ఏదో రోజు ఒక అరగంట చేసినా చాలు. లేదు వీక్లీ మాత్రమే కుదురుద్ది, వారానికి వీకెండ్స్లో ఒక 2 hours స్పెండ్ చేయండి, సరిపోద్ది కదా ఆ 2 రోజులు. అలాగా చేసుకుంటే చేసుకున్నంత. ఓకేనా? నేను ఆల్రెడీ ఎంతో చక్కగా మీకు గేమ్స్ ఆడే వీడియోస్ రికార్డ్ చేసి మరీ పెట్టాను మన యూట్యూబ్ ఛానల్లో, మన వాట్సాప్ ఛానల్లో. ఎంతో అవగాహన మీ అందరికీ తెలియజేస్తూనే ఉన్నాను. మనం వాట్సాప్ ఛానల్ తెలుసు కదా, మన వాట్సాప్ ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంతసేపు ఇంత పెద్ద వీడియో 473 మంది ఫాలోవర్స్ అయ్యారు మనకి. ఓకేనా? గత 40 రోజుల క్రితం ఈ కొత్త కాన్సెప్ట్ ఏదైతే 17 రకాల నవరత్నాల సబ్జెక్ట్ మనం స్టార్ట్ చేయక ముందు మన ఫాలోవర్స్ 28 మందేనండి. ఇప్పుడు 473 అంటే చూసుకోండి, 450 మంది కొత్త ఫాలోవర్స్ వచ్చారు మనకి. మన విషయంలో దమ్ముంది, కాన్సెప్ట్ అందరికీ నచ్చింది. మన కాన్సెప్ట్ ఒక్కటే, చదువుకోండి. మన తెలుగువారి ఫ్రీ క్రిప్టో కరెన్సీ యొక్క లక్ష్యం మనందరి లక్ష్యం అవ్వాలి.
ప్రతి పేదవాడు ఆర్థిక కష్టాల నుండి బయటపడాలి. ఏదైనా ఒక రోగం వస్తే డబ్బు లేక వైద్యం చేయించుకోలేని పరిస్థితులను మనమందరం కలిసి మార్చాలి. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక ఇబ్బందులు పడుతూ అప్పుల బాధలతో జరుగుతున్న ఆత్మహత్యలను జరగకుండా చూడాలి. అందుకే అదే మన యొక్క క్రిప్టో కరెన్సీ, తెలుగువారి ఫ్రీ క్రిప్టో కరెన్సీ లక్ష్యం. ఓకేనా? ఇందులో గత 40 రోజుల నుంచి నేను పెట్టిన అన్ని పోస్టులు ఇందులో ఉంటాయి. మీకు ఇప్పుడు వాట్సాప్ గ్రూప్కి ఛానల్కి డిఫరెన్స్ కూడా నేను చెప్పడం జరిగింది గత వీడియోస్లో. వాట్సాప్ యొక్క గ్రూప్ యొక్క ఉద్దేశం ఏంటంటే అందులో జాయిన్ అయిన తర్వాతే మనకి ఎవరైనా ఏదైనా పోస్ట్ పెడితే మనం చూడటానికి వెసులుబాటు కలుగుతుంది. కానీ వాట్సాప్ యొక్క ఛానల్ యొక్క విశిష్టత ఏంటంటే మనకి టెలిగ్రామ్లో లాగా ఏదైనా సరే ఇంతకు ముందు నుంచి పోస్ట్ చేసిన టెలిగ్రామ్ గ్రూప్లో ఏదైనా పోస్ట్ చేస్తే కనపడతాయి కదా, అలాగనే వాట్సాప్ ఛానల్లో కూడా ఇంతకుముందు పోస్ట్ చేసిన విషయాలు కూడా మనకు కనపడతాయి. కాబట్టి మన ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఎన్నాళ్ళ నుంచి సమాచారం మిస్ అయ్యామని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ప్రతిరోజు ఏమేమి విధంగా మనం అందరినీ గైడ్ చేశాము, ఎంత మనం సాధించాము, మీరందరూ ఎలా సక్సెస్ అవ్వాలని మనం తెలియజేస్తున్నాము. అన్ని వీడియోస్, ఆడియోలు, మెసేజ్లు, ప్రూఫ్లతో సహా, విత్డ్రా చేసే ప్రూఫ్లతో సహా నేను మీకు అన్ని పెట్టడం జరిగింది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఎండింగ్లో మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఈ వాట్సాప్లో నుంచే With the 32% off spring deal on Google Play, it's a great time to give it a try. Why not give it a go this spring? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ కుమార్. ఓకేనా? ఇది మన యొక్క యూట్యూబ్ ఛానల్ అండి. మన యూట్యూబ్ ఛానల్ విశిష్టత కూడా చెప్పుకోవాలి. వాస్తవంగా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ సాధించింది మొన్నటిదాకా మనకి 600 మంది మాత్రమే సబ్స్క్రైబర్లు. ఈ 40 రోజుల్లో 400 మంది పైగా సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇప్పుడు 982 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. త్వరలో 1K ఫాలోవర్స్ మనకి రాబోతున్నారు, 1K సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. ఈ అవకాశాలు ఈ విధంగా సపోర్ట్ చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ ఉపయోగించుకోండి, వినియోగించుకోండి. ఈ కష్టాన్ని నేను మీకు కష్టపడి ఇంతసేపు చెప్పినందుకు దాదాపు గంట సమయం ఈరోజు మీతో గడిపాను ఈ వీడియో ద్వారా. ఈ వీడియో అందరికీ పంపించండి, ప్రతి ఒక్కరూ దీన్ని యూజ్ చేసుకోండి. మీరు ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకొకటి, నేను ఏదైతే లింకులు పెట్టానో మీరు అందరూ జాయిన్ అయిన తర్వాత మీ యొక్క రిఫరల్ లింక్స్ ఎలాగా మీరు ఇంకెవరినైనా జాయిన్ చేయాలి అనే వీడియోలు కూడా నేను తయారు చేసి పెట్టడం జరిగింది ఛానల్లో. కాబట్టి మీరు అందరూ జాయిన్ అయిన తర్వాత నా మెసేజ్లో ఉన్న లింక్స్ అన్నీ కూడా ఎడిట్ చేసి మీ లింకులు అందులో పోస్ట్ చేసుకొని మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ కూడా నేను తయారు చేసిన మెసేజెస్ని, ఆ అక్షరాలని, ఆ మెసేజెస్ని వాడుకోండి, ఉపయోగించుకోండి. ఆ విధంగా మన ఛానల్లో కూడా జాయిన్ చేయండి. వాళ్ళని ముందు మీ క్రింద జాయిన్ చేయండి, ఆ తర్వాత మన ఛానల్లో జాయిన్ చేయండి. ఎందుకంటే మీ కింద జాయిన్ అయిన తర్వాత మీ దగ్గర మీకు ఇంకా నష్టపోయేది ఏముండదు. వాళ్ళ ద్వారా వచ్చే బెనిఫిట్ అంతా మీకు వస్తుంది. ప్లస్ మీకు కష్టం ఉండదు. వాళ్ళని గైడ్ చేయాల్సిన బాధ్యత నాకు అప్పచెప్పిన వాళ్ళు అవుతారు. మన ఛానల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, మన తెలుగు వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తుంది. మన తెలుగు ఛానల్, మన తెలుగువారి ఫ్రీ క్రిప్టో కరెన్సీ ఛానల్, యూట్యూబ్ ఛానల్. ఓకేనా? అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి, బెల్ బటన్ నొక్కండి. ఓకేనా? అందరూ లైక్లు ఇవ్వండి, కామెంట్లు ఇవ్వండి, మీ యొక్క సలహాలు సూచనలు చెప్పండి. ఓకే? ఎక్కడ ఇప్పుడు ఒకటి చెప్తున్నా, చాలామంది మెసేజెస్ పెడుతున్నారు. ఆల్రెడీ గ్రూపులో పెట్టిన మెసేజ్లు, యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ చూడకుండా, నేను ఇచ్చిన సమాచారాన్ని తెలుసుకోకుండా నన్ను క్వశ్చన్లు వేసి నన్ను అడిగితే నేను చెప్పడానికి నాకంత సమయం ఉండదు. నేను చాలా బిజీ. ఓకేనా? నేను మీరు అడిగినప్పుడల్లా పిలిస్తే పలికే విధంగా నేను మీతో స్పెండ్ చేయాలంటే నాకు వీలు కాదు. కానీ యూనివర్సల్గా అందరికీ ఉపయోగపడేటట్టు ప్రతి మంచి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఓకే? అది తెలుసుకుంటే ఇంకా నాతో మాట్లాడి మీరు కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. నా దగ్గర ఏమీ ఉంచుకోను, ప్రతిదీ 10 మందికి పంచుతా. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఇస్తా. ఓకేనా? జెన్యూన్గా ఇస్తా. మీ హేమంత్ కుమార్, అందరివాడు, మీ అందరివాడు, ఒంగోలు. ఓకే? సర్వేజన సుఖినో భవంతు. వర్ధిల్లాలి తెలుగు ప్రజలు, పారిపోవాలి పేదరికం. ఓకేనా? ప్రతి కుటుంబంలో సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ మన తెలుగు జాతి ఈ క్రిప్టో రంగంలో తిరుగులేని శక్తిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ హేమంత్ కుమార్. జై హింద్.